జేఎస్వేర్ హౌసింగ్ గోదాముల్లో మాయమైన 378 మెట్రిక్ టన్నుల బియ్యం ఎక్కడికి చేరాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్ని నానిని ప్రశ్నించారు. మాయమైన బియ్యం ఎక్కడికి వెళ్లాయి, దాని వెనుక ఎవరున్నారనేది దర్యాప్తులో తెలుస్తుందని స్పష్టం చేశారు. పేర్ని నాని పొరపాటు జరిగినట్లు ఉత్తరం రాసి జరిమానా తెలిస్తే సరిపోదని, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. నోటీస్ ఇచ్చి మీ గొడౌన్ ని మేము వెరిఫై చేయడానికి వస్తున్నామని జాయింట్ కలెక్టర్ గారు పంపిస్తే వీళ్ళెవ్వరు కూడా అక్కడ లేరు, సహకరించలేదు. చివరికి పంచనామా చేసి పోలీసుల సమక్షంలో గోడౌన్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి వెరిఫై చేసి రికార్డ్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న లెక్కలు, అక్కడ ఉన్న స్టాక్ రిజిస్టర్లు, పక్క గోడౌన్ లో ఉన్న స్టాక్ రిజిస్టర్లు ఇవన్నీ చెక్ చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారి రిపోర్ట్ మేరకు 378 మెట్రిక్ టన్నుల బియ్యం అక్కడి నుంచి మాయమైంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైందంటే ఎక్కడ పోయింది, దీని వెనక ఎవరు? ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వాలి కదా. వీళ్ళే హడావుడి చేసుకుని వీళ్ళే డీడీలు కట్టేసి తప్పు మేమే చేసామని వీళ్ళు సొంతంగా నిర్ధారించుకుంటే దాంతో సరిపోదు.